దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 156. పచ్చబొట్టు చూసి శంకర్ని ఫాలో అవుతున్న వెంకట్, మిథున. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. రాజశేఖర్ ఇంటి నుంచి మిథున, వెంకట్ బయలుదేరబోతుంటే, ఎప్పుడొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్తావేంటి మిథున? ఓ 4 రోజులు ఉండొచ్చు కదా అంటుంది సుచరిత. మిథున సమాధానం కోసం వెంకట్ వైపు చూస్తుంది. ప్లీజ్ వద్దు, ఉండనని చెప్పు అని తనని వదిలి ఉండలేనట్టుగా కొంచెం ఏడుపు మొహంతో సైగ చేస్తాడు వెంకట్. వెంకటి మొహాన్ని చూసి మిథున చిన్నగా నవ్వుకొని, నేనిక్కడ ఉంటే వెంకట్కి ఇబ్బంది అవుతుందిలేమ్మా, ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటుంది. సరే, వెళ్తే వెళ్ళావులే, కానీ ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువగా అలసిపోకు అని కూతురికి జాగ్రత్తలు చెప్తుంది. ఆ విషయం నాకు వదిలేండి అత్తయ్యగారు, మిథున నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు వెంకట్. అంతలో రాజశేఖర్ గారు కూడా కిందికి వస్తాడు. వెళ్ళొస్తాను నానా అని చెప్పింది మిథున దగ్గరికి వచ్చి. జాగ్రత్త అమ్మా, టైంకి మెడిసిన్స్ వేసుకో, వీలు కుదిరినప్పుడల్లా మిథునాన్ని తీసుకొని ఇక్కడికి రా వెంకట్ అంటాడు రాజశేఖర్ గారు. తప్పకుండా మావయ్య, వెళ్ళొస్తాము అని చెప్పి వెంకట్ మిథున భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్తుంటాడు. కూతుర్ని అల్లుని చూసి ఈ దంపతులు సంతోషపడుతుంటారు. వెంకట్ కార్ స్టార్ట్ చేస్తూ, మీ అమ్మగారి మాట కాదనిలేక ఇక్కడే ఉండిపోతావేమోనని భయమేసిన చిన్ను అని అంటాడు. మిథున నవ్వుతూ వెంకట భుజం మీద వాలిపోయి, నువ్వే కాదు కన్నా, నేను కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేను అని అంటుంది. లవ్ యూ బంగారం, మనం ఎప్పటికీ ఒక్కరిని విడిచి మరొకరం దూరంగా ఉండలేము అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ వెళ్తుంటారు. కొద్దిసేపటికి ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర కార్ ఆపి, నీకు ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకుంది గాని పద అని చెప్పి మిథునని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కాస్త దూరంలో శంకర్ ఫ్రూట్స్ తీసుకొని డబ్బులు ఇవ్వబోతూ చెయ్యి ముందుకు చాచేసరికి మిథునకి ఆ పచ్చబొట్టు కంటపడుతుంది. అది చూడగానే ఆ రోజు తనని కిడ్నాప్ చేసి రూమ్లోకి తీసుకువెళ్ళడం, ఆ రోజు జరిగిందంతా కళ్ళ ముందు కదులుతుంది. శంకర్ అటువైపుగా ఉన్నాడు కాబట్టి ముఖం కనిపించట్లేదు, కానీ కేవలం చెయ్యి, చేతి మీద ఉన్న పచ్చబొట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. నీకేం ఫ్రూట్స్ కావాలో తీసుకో చిన్ను అని వెంకట్ అక్కడ ఉన్న యాపిల్స్ పట్టుకొని చూస్తుంటాడు. మిథున ఇంకొకసారి అతని పచ్చబొట్టు వైపు దీర్ఘంగా చూసి, డౌట్ లేదు, ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసింది ఇతనే అని అనుకొని, రేయ్ ఎవ్వడ్రా నువ్వు, ఇటు తిరుగు అని మిథున శంకర్ని పట్టి ఇటువైపుకు తిప్పుతుంది. కానీ శంకర్ మాస్క్తో కనిపిస్తూ ఉన్నాడు. మిథునని చూసి శంకర్ అనుమానంతో భయపడుతుంటాడు. మిథున అతనితో మాట్లాడే విధానం చూసి వెంకట్ ఆశ్చర్యపోతూ శంకర్ని చూస్తాడు. కానీ మాస్క్తో ఉన్న శంకర్ని వెంకట్ కూడా గుర్తుపట్టలేకపోతుంటాడు. రేయ్, ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి మా ఇద్దరిని మీడియా ముందు పడేటట్టు చేసింది నువ్వే కదా అని మిథున అతన్ని ప్రశ్నించింది. మిథున అలా అడిగేసరికి శంకర్ ఇంకా భయపడుతుంటాడు. ఏంటి మిథున నువ్వనేది అన్నాడు వెంకట్ ఆశ్చర్యపోతూ. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి రూములో బంధించింది వీడే వెంకట్. వాడి చేతి మీద ఉన్న పచ్చబొట్టు నాకు బాగా గుర్తుంది అంటుంది మిథున శంకర్ని కోపంగా చూస్తూ. శంకర్ చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసుకొని ఇంకా భయపడుతుంటాడు. రేయ్ ఎవడ్రా నువ్వు అని వెంకట్ కూడా కోపంగా శంకర్ దగ్గరికి రాబోతుంటే శంకర్ భయపడుతూ అక్కడి నుంచి పారిపోబోతుంటాడు. ఒరేయ్ ఆగురా అని వెంకట్, మిథున
ఇద్దరు శంకర్ వెంట పడుతుంటారు. శంకర్ ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద పార్కింగ్ చేసిన కార్‌లో కూర్చొని అంతే ఫాస్ట్‌గా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. వాడెవడో నా చేతిలో అయిపోయాడు అని వెంకట్ కూడా కార్‌లోకి వచ్చి కార్ స్టార్ట్ చేయబోతుండగా మిథున కూడా పక్కకి వచ్చి కూర్చొని త్వరగా పోనీ వెంకట్ అని అంటుంది. కార్ ఫాస్ట్‌గా రేస్ చేస్తాను. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో మిథున అని వెంకట్ గేర్ మారుస్తాడు. సరే వెంకట్ అని మిథున సీట్ బెల్ట్ పెట్టుకోగానే వెంకట్ ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తుంటాడు. వాళ్ళు కారు వెంబడించటం శంకర్ సైడ్ మిర్రర్ నుంచి చూసి భయపడుతూ మహర్షికి ఫోన్ చేస్తుంటాడు. రూమ్‌లో ఒంటరిగా కూర్చొని తాన్య, గౌతమ్‌ల గురించి ఆలోచిస్తున్న మహర్షి శంకర్ నుంచి వస్తున్న ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి, హలో శంకర్ అని అంటాడు. సార్, నేను పెద్ద ప్రాబ్లంలో పడ్డాను. మిథున మేడం నా చేతికున్న పచ్చబొట్టుని గుర్తుపట్టి ఆ రోజు కిడ్నాప్ చేసింది నేనే అని తెలుసుకుంది అని అక్కడ జరిగిందంతా చెప్పి మిర్రర్‌లో నుంచి వెంకట్ కార్‌ని చూస్తూ, వాళ్ళు నాకు చాలా దగ్గరలో ఉన్నారు సార్. ఖచ్చితంగా నన్నివాళ పట్టుకుంటారు అంటాడు కంగారు పడుతూ. శంకర్ మాటలు వినగానే మహర్షి నెత్తి మీద మరో పిడుగు పడినట్టుగా అవుతుంది. నువ్వు కంగారు పడకు శంకర్. మీ ఇంట్లో మీ వైఫ్, పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు మహర్షి. లేరు సార్, వాళ్ళు ఊరికి వెళ్ళారు. మా ఇంట్లో ఎవరూ లేరు అంటాడు శంకర్ వాళ్ళు వెంబడించడం కంగారుగా చూస్తూ. థ్యాంక్ గాడ్. దాదాపు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యి. కుదరినప్పుడు డైరెక్ట్‌గా నువ్వు మీ ఇంటికి వెళ్ళు. కాసేపట్లో నేను మీ ఇంటికొస్తాను అంటాడు మహర్షి. ఓకే సార్ అని చెప్పి శంకర్ ఫోన్ పెట్టేసి దగ్గరికి వచ్చిన వాళ్ళ కార్ని చూసుకొని ఇంకా స్పీడ్ పెంచుతూ ఇక వాళ్ళ నుంచి తప్పించుకోలేడని అర్థమై ఇంటి వైపుకి వెళ్తుంటాడు. మహర్షి టెన్షన్ పడుతూ ఎప్పటికీ తెలవకూడదనుకున్న విషయం తెలిసిపోయింది అని అనుకొని కార్ కీస్ తీసుకుని కిందికొస్తాడు. అవంతి అప్పుడే కాఫీ కప్పులతో మహర్షికి ఎదురు వెళ్ళి, కాఫీ తీసుకుని మహర్షి గారు అని అంటుంది. లేదవంతి, నాకు కాఫీ వద్దు, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. ఏమైంది బావగారు? ఏంటి అంత టెన్షన్‌గా వెళ్తున్నారు అని అడుగుతుంది తాన్య కిచెన్‌లో నుంచి వస్తూ. అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి తాన్య అని చెప్పి మహర్షి ఇక క్షణం కూడా లేట్ చేయకుండా బయటికి వచ్చి కార్ తీస్తాడు. ఏంటక్కా, బావగారు అంత కంగారుగా వెళ్తున్నారు అని అడుగుతుంది తాన్య. నాకు అదే అర్థం కావడం లేదే అని అవంతి కూడా కంగారు పడుతూ, పాపం అసలే ఈ మధ్య మహర్షి గారికి ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైందో తెలియడం లేదు అని అనుకుంటుంది. ఇక్కడ మహర్షి కార్, అక్కడ శంకర్ కార్, వెంకట్ కార్ శరవేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. కొద్దిసేపటికి శంకర్ అతని ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్తుంటాడు. వెంకట్ కూడా అక్కడే కార్ ఆపి దిగి, ఇది శంకర్ ఇల్లు కదా అని అనుకుంటూ ఉండగానే మిథున కూడా కార్ దిగి వచ్చి, త్వరగా లోపలికి వెళ్ళి ఆ ఈడియట్‌ని పట్టుకుందాం పదా వెంకట్ అని అంటుంది. ఆగు మిథున, నువ్వేమైనా తొందర పడుతున్నావేమో. ఇది శంకర్ ఇల్లు. శంకర్ మా ఆఫీసులోనే జాబ్ చేస్తుంటాడు. కానీ శంకర్ అలాంటి వాడు కాదు అంటాడు వెంకట్. ఏంటి? అతను మీ ఆఫీసులో జాబ్ చేస్తాడా అని అడుగుతుంది మిథున ఆశ్చర్యపోతూ. అవును, నువ్వు శంకర్ని అనుమానించి పొరపాటు పడుతున్నావేమో. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. పచ్చబొట్టు విషయంలో నువ్వేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావేమో, ఆలోచించు అంటాడు వెంకట్. అయ్యో వెంకట్, కంగారులో నువ్వు ఆలోచించటం లేదు. ఒకవేళ నేను కన్ఫ్యూజ్ అయినా కూడా ఆ శంకర్ ఎదిరించి నేను కాదని చెప్పేవాడు, కానీ మనకు భయపడి ఇలా పారిపోయి ఎందుకొస్తాడు అని అంటుంది. అది కూడా నిజమే అని ఆలోచిస్తుంటాడు వెంకట్. ముందు పద వెంకట్, మళ్ళీ అతను పారిపోతాడు
అని మిథున వెంకట్ చేపట్టుకొని ఇంటి లోపలికి వస్తుంటుంది. కానీ శంకర్ ఇలా ఎందుకు చేస్తాడు అని వెంకట్ ఆశ్చర్యపోతూనే మిథునతో కలిసి లోపలికి వస్తుంటాడు. శంకర్ ఇంకా మాస్క్తోనే ఉండి వాళ్ళని లోపలికి రానివ్వకుండా డోర్ పెట్టి మహర్షికి మళ్ళీ ఫోన్ చేస్తాడు. మహర్షి డ్రైవింగ్లోనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడ ఉన్నావు శంకర్ అని అడుగుతాడు. వాళ్ళ నుండి తప్పించుకోవడం నా వల్ల కాలేదు సార్. నేను మా ఇంట్లోకి వచ్చి రూమ్లో ఉండి డోర్ వేసుకున్నాను అంటాడు శంకర్. రేయ్, తలుపు తీయరా అని మిథున వచ్చి ఆ రూమ్ డోర్ కొడుతుంది. మహర్షికి ఆ మాటలు వినపడి, నువ్వు అలాగే రూములో ఉండు శంకర్, నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకా స్పీడ్ పెంచాడు. తలుపు తీ శంకర్, నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అసలు అనుకోలేదు అని వెంకట్ కూడా గట్టిగా డోరు కొడుతుంటాడు. వెంకట్ ఆ డోరు కొట్టే విధానానికి లోపల ఉన్న గడియ ఊడి వచ్చేటట్టుగా ఉంటుంది. అది చూసి శంకర్ ఇంకా భయపడుతుంటాడు. ఇక్కడ మహర్షి ట్రాఫిక్లో ఇరుక్కొని పోయి ఛ అనుకుంటూ చిరాకు పడి వెంకట్ శంకర్ని కొడతాడో ఏమో అని కంగారు పడుతూ వెంకట్కి కాల్ చేస్తుంటాడు. కానీ వెంకట్ ఫోన్ కారులోనే ఉండిపోతుంది. ఇలా ఎన్నాలని తప్పించుకుంటావు శంకర్, డోర్ ఓపెన్ చెయ్యి అని ధన డోర్ కొడుతుంటాడు. వీడి వల్ల మా కుటుంబం పరువు పోయింది. నేను చాలాసార్లు అవమానపడ్డాను. ఈరోజు వీడిని వదిలిపెట్టడానికి వీల్లేదు వెంకట్ అని మిథున ఆవేశపడుతుంటుంది. లోపల ఉన్న శంకర్కి ఆ మాటలు వినపడి చెమటలు పడుతుంటాయి. ఇక వెంకట్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బలంగా తలుపుని తంతాడు. డోర్ ఊడిపడి వచ్చేసరికి శంకర్ ఇంకా భయపడుతుంటాడు. అప్పటికే శంకర్ మొహానికి ఉన్న మాస్క్ తీశాడు. వెంకట్ కోపంగా లోపలికొచ్చి శంకర్ని, అతని చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూస్తాడు. కానీ మిథున అంతకంటే ఆవేశంలో ఉండిపోయి భయపడుతున్న శంకర్ దగ్గరికి వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని, చెప్పరా, ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి రూమ్లో ఎందుకు ఉంచావు? మమ్మల్ని మీడియా ముందు పడేలా ఎందుకు చేశావు అని శంకర్ చంపన కొడుతుంది. అది మేడం అంటూ శంకర్ తన నోటితో మహర్షి పేరు చెప్పలేక భయపడుతుంటాడు. రే శంకర్, నువ్వు ఇలాంటి వాడివని అసలు అనుకోలేదు అని వెంకట్ దగ్గరికి వచ్చి కోపంగా శంకర్ని మరో చెంప మీద కొడతాడు. వెంకట్ కొట్టిన దెబ్బకి శంకర్ కింద పడతాడు. చెప్పరా ఈడియట్ అని వెంకట్ కోపంగా శంకర్ని పైకి లేపి పిడికిలి బిగించి కడుపులో కొట్టబోతుండగా, వెంకట్ ఆగు అని మహర్షి వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. దాంతో ముగ్గురు మహర్షి వైపు చూస్తుంటారు. మహర్షి అక్కడికి రావటం వెంకట్ మిథున ఆశ్చర్యంగా చూస్తుంటారు. కానీ వెంకట్ ఉన్న ఆవేశంలో శంకర్ని కోపంగా చూస్తూ, వీడు పచ్చి దుర్మార్గుడు అని మాకు ఇప్పుడే తెలిసింది సార్ అని కొట్టబోతుండగా, ఆగు వెంకట్, అతన్ని కొట్టకు, శంకర్ది తప్పేమీ లేదు అన్నాడు మహర్షి. లేదు సార్, ఇతను పచ్చి దుర్మార్గుడు అని వెంకట్ ఇంకా కొట్టబోతుండగా వెంటనే మహర్షి అడ్డుపడి వెంకట్ చేయి పట్టుకొని ఆపి, శంకర్ని కొట్టొద్దు వెంకట్, అతనిది తప్పేమీ లేదని చెప్తున్నాను కదా అంటాడు. శంకర్ని సపోర్ట్ చేస్తున్న మహర్షిని వెంకట్ మిథున ఆశ్చర్యంగా చూస్తుంటారు. మహర్షి మాటలతో అనుమానం కలిగిన మిథున మహర్షిని అదే అనుమానంతో చూస్తూ, అతను తప్పు చేయటం అతని పచ్చబొట్టు గుర్తుగా నేను డైరెక్ట్గా చూస్తే తప్పు చేయలేదని మీరు అతను సపోర్ట్ చేస్తున్నారేంటి అని రెట్టించి అడుగుతుంది. మిథున మాటలకి మహర్షి కొంచెం కంగారు పడుతుంటాడు. మీరనేది అర్థం కావడం లేదు సార్. అతను తప్పు చేయకపోతే మా నుంచి పారిపోయి ఎందుకు వస్తాడు అని అడుగుతాడు వెంకట్. అది వెంకట్, జరిగిన దానిలో శంకర్ది తప్పేమీ లేదు. శంకర్తో అలా చేయించింది, మీరిద్దరు ఒకే రూములో ఉండేలాగా చేసింది, మీ ఇద్దరిని మీడియా ముందు పడేలా చేసింది అంతా నేనే వెనక ఉండి
శంకర్తో చేయించాను అని మహర్షి ఒప్పుకుంటాడు. ఆల్రెడీ మహర్షి మీద అనుమానంతో ఉన్న మిథున కసిగా చూస్తుంటే మహర్షి మాటలకు మాత్రం వెంకట్ షాక్ అవుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వెంకట్ రియాక్షన్ ఏంటి? ఎప్పుడు గౌరవప్రదంగా చూసే మహర్షిని వెంకట్ ఇప్పుడు అపార్థం చేసుకుంటాడా లేదా అర్థం చేసుకుంటాడా? ఈ పరిణామంతో వెంకట్ మిథునాల లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఏర్పడబోతున్నాయి? కథ ఎలా ఉంది అనేది దయచేసి కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.